ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వర్క్ ఏంటో తెలుసా? ఉదయం నుంచి ఫుల్ బిజీ అయిపోయాను. నేను ఫుల్గా కష్టం చేశాను తెలుసు. ఈరోజు నేను నిజంగానే ఏం చేశాను అనుకుంటున్నారా? చూడండి, అంత బాగా చేశాను. కాలువ అంతా పూర్తిగా ఏం లేదండి, పూర్తిగా అయితే బూడిపోయింది. బర్రెలు అలా ఇలా తొక్కేసి అంతా గందరగోళంగా అయితే అయిపోయింది. ఈ కాలువ తీసుకుని గిన్నె పెట్టుకోకపోతే మాత్రము రేపు నాటామనుకో, నీళ్ళు లేకుండా చుక్క రాని, కానీ నీళ్ళు ఇప్పుడు ఫుల్గా ఉన్నాయి కదా, మొత్తం కైల మీద బుల్లి వచ్చి మన కై మీదనే ఉంటాయండి నీళ్ళన్నీ. మొన్న సొద్ద కూడా అలాగే దెబ్బతినింది. అందుకోసమని ఉదయం నుంచి తెచ్చుకున్న నీళ్ళు కూడా అయిపోయాయి. ఉదయం నుంచి ఖచ్చితంగా ఇది అయిపించాలనేసి ఇదంతా బాడీకి అయితే గెనిమితే కాలువ అయితే చేసి గెనిమైతే పెట్టేసిందండి. సరే పెట్టేసి ఇటు చక్కగా అయితే పెట్టాము. ఇంకా ఈ సైడ్ అయితే ఉంది, అక్కడ అవతల అన్న వాళ్ళు నార్బోస్ సోలార్ తీసుకున్నారు మన గెని కింద. దాంతో అయితే ఆ గెనిమి అయితే చేయలేదు నేను. రేపు వాళ్ళని అడిగి ఆఫ్ చేపించి తర్వాత అయితే చేయాలి. అలసిపోయాను తెలుసా నేను. ఇలా గిన్నెలు పెట్టుకోవడం వల్ల నిజంగా చాలా అంటే చాలా బెనిఫిట్ అండి. ఇలా గిన్నె పెట్టుకోకపోయామనుకో నీళ్ళు ఎక్కువైపోయి వాటర్ ఎక్కువైపోయి నీళ్ళు వస్తాయి. పొలం అయితే బాగా నాటు ముందు అయితే గిన్నెలు పెట్టుకొని గిన్నెలు అయితే పెట్టుకోవాలండి. అవి వస్తాయేమో, నిన్నంతా వస్తూ పోతూ అలా ఉంది. ముందు అలా కత్తి కూడా తెచ్చాను. దేనికా అనుకుంటున్నారా ఏంటి? అదిగదిగో అక్కడ ఒక చెట్టు ఉంది చూడండి, బాగా కనిపిస్తుంది. అలా మధ్యలో వచ్చిందండి, దాన్ని కొట్టలేకున్నా నేను. కొద్దిగా అయిపోయింది. దాన్ని కొట్టాలంటే దాని కాడి పోతున్నా కానీ అది అందటం లేదు నాకు. అందుకని అది అక్కడ అయిపోయింది. దాన్ని ఏదో ఒక రోజు కంప్లీట్ అయితే చేయాలి. ఏదో ఒక రోజు గత నాటిలోపు కంప్లీట్ చేసేయాలి. చూద్దాం దానికి ఎప్పుడు మోక్షం కలుగుతుందో. అంతే కదా. అంతేనండి. బాయ్ బాయ్.